ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ప్రకృతి యొక్క ఈ ప్రవర్తనకు కారణమేంటి? అసలు ప్రకృతి అంటే ఏంటి తెలుసుకుందామా మరి? ప్రకృతి అంటే తల్లితో సమానము. 84 లక్షల జీవరాశులకు సాక్షాత్తు ప్రకృతే తల్లి. ప్రకృతి వడిలోనే ఈ జీవులన్నీ కూడా ప్రాణం పోసుకున్నాయి. జీవులన్నింటికీ ఆహారం ప్రకృతి వడిలోనే దొరుకుతూ ఉంది. జీవులకు కావాల్సిన వాతావరణము, పర్యావరణము అంతా కూడా ప్రకృతి ద్వారా సమకూరుతూ ఉంది. మరి మనకు తల్లి అయిన ప్రకృతి మన మీద ఎందుకు ఇలా పగబట్టింది? దీనికి కారణం ఏంటి? ఆలోచించినట్లయితే మనం అమ్మ మాట విననప్పుడు అమ్మ కూడా మన మీద కోప్పడుతుంది. ఇంకా బెట్టు చేస్తే, ఇంకా మారం చేస్తే శిక్షిస్తుంది కూడా. మరి ఈ ప్రకృతి మనుషుల ఎదుగుదలకు, మనుషుల మనుగడకు ఎందుకు ఆటంకాన్ని సృష్టిస్తూ ఉంది? మనం ఏ తప్పు చేస్తూ ఉన్నామో, ప్రకృతికి విరుద్ధంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది చూసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రజ్ఞుల కథనం ప్రకారం గత 200 సంవత్సరాలుగా పారిశ్రామిక అభివృద్ధి చెంది తద్వారా వాయు కాలుష్యం ఎక్కువవుతూ ఉంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా విడుదలవుతూ ఉన్నాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఇలా వాతావరణంలో ఎప్పుడైతే ఎక్కువ మార్పులు వస్తాయో అప్పుడు అది ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్న విషయం. మరి పారిశ్రామికత అభివృద్ధి జరిగి 200 సంవత్సరాలు మాత్రమే అవుతుంది కదా. 200 సంవత్సరాలకు పూర్వము ప్రకృతి వైపరీత్యాలు లేవా? మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలకు మనుషులు చేస్తున్న కాలుష్యము తదితరాలు కారణము అనంటే, కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము డైనోసస్ జాతి ఉండేది. అది మన శరీరంతో పోల్చుకుంటే 1000 రెట్లు పెద్దదై ఉండేది. అవే ఈ ప్రకృతిలో అంతరించిపోయాయి అనంటే, అవి అంతరించిపోవడానికి ఎంతటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు ఏర్పడి ఉంటాయి. మరి ఆనాడు కాలుష్యం ఎవరు చేశారు? గ్లోబల్ వార్మింగ్ దేనివల్ల అయ్యింది? దీనికి సైంటిస్టులు సమాధానం చెప్పాల్సి ఉంటుందా లేదా? అలా సమాధానం చెప్పాలి అంటే మనం అందరూ కలిసి అడగాలి కదా. అడగాలంటే మనం ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకునో, లేకపోతే కోర్టులో కేసు వేసో ఏదే అవసరం లేదు. ₹1 ఖర్చు పెట్టే అవసరం లేకుండానే మనం సోషల్ మీడియా ద్వారానే మనం అనుకున్నది సాధించవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో మన స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కోసం మాత్రమే నేను సబ్స్క్రైబర్స్ని పెంచండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్లో కొన్ని 100 మంది ఉంటారు. ఆ 100 మందికి వీడియోలని షేర్ చేయండి. వాళ్ళకి మీ మాటగా ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, ఇది మీ మాట. మీ జీవితంలో సమస్యలు, మీ ఫ్రెండ్స్ జీవితంలో సమస్యలు అన్నీ తొలగాలి అనంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి, వాళ్ళు ఒక అడుగు ముందుకేయాలి. మీరందరూ కలిసి నాతో కలిసి నడవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధ్యమవుతుంది. సరేనా? నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను. మీకే సందేహం ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి. ఒక్కో వీడియోలో నేనేం చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా విని ఆ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, డౌట్స్ మీరు అడిగితే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలంటే అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీ ప్రోత్సాహం నాకు కావాలి. సరేనా? థ్యాంక్ యూ.